హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. పచ్చళ్ళ కథ అంతా వదిలిపోయింది, మళ్ళీ కూరల్లోకి బయట వెళ్ళాలి. కామెంట్లు కూడా మంది కూరలు పెడతలేదు సాయమ్మ ఆంటీ అని చెప్పి. ఈవేళ చక్కగా నాటు ములక్కాడ, నాటు వంకాయ మన దొడ్లో వేసుకున్నామని చెప్పాను కదా. 4 కాయలు తెంపుకొచ్చింది అక్క. చక్కగా చింతపొడి చారు పెట్టి అమ్మ ములక్కాడ వంకాయ ఈగిరి పెడదామని చెప్పి 2 ములక్కాళ్ళమ్మ, ఒక 1/2 కేజీ వంకాయలు దొరికినాయి. 1/2 కేజీ 2 కాయలు తక్కువ. ఓకేనమ్మా, మనం ఇందులో వేసుకుని చూపిస్తాను. 2 స్పూన్లు కారం అమ్మ, 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ జీరా పౌడరు, ఉప్పు పసుపు తగినంత, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. ఓకేనా బంగారం? ఒక చింతపొడి చారు పెట్టాను. ఎందుకంటే వేసవకాలం కంపల్సరీ చారు, పెసరపప్పు చారు, శనగకట్టు, మజ్జిగ చారు, పప్పు చారు ఏదో ఒకటి ఉండాలి కాంపిటీషన్. ఈ మధ్యలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎక్కువ ఉంటాయి. వేసవకాలం ఎండలు అంటాం, ఫంక్షన్లు ఎండలోనే ఉంటాయి. అదో గింజొక్కాయ అని చెప్పాను కదా, కర్ణాటక ఇత్తనం అది. ఎందుకని అక్కడే ఉంటుంది అది, సార వంకాయ మాట. సాల్ట్ వేసుకున్నానమ్మా. ఒక్క నిమిషం మధ్యకి చూపిస్తా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామమ్మా. గరం మసాలా వేయక్కర్లేదమ్మా, కొంచెం జీరా పౌడర్ వేసాను కమ్మదనానికి. వంకాయ వేసేసుకుందాం. వంకాయలో సాల్ట్ వేసుకోండి అమ్మా. ఇది 2 కాయలు బాగా కాసినాయి, 2 మొక్కలు వేసాం. ఊళ్ళోంచి మా వదిన పంపించిందమ్మా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మగ్గిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకుందాం. ఓకేనమ్మా? ఓకేనమ్మా, వేతికో ఇలాగ 1 నిమిషం వదిలేసామనుకో మగ్గిపోద్ది అంతే. మే నెల స్టార్ట్ అయిందా, గాలిదుమ్మలు, వర్షాలు. కారం వేసుకుందామమ్మా, ధనియాల పౌడరు, జీరా పౌడర్, కొత్తిమీర, ఓకేనా? వాటర్ పోసుకుందాం. ఒక టీ గ్లాసుడమ్మా, ఇగిరే కదా అంతే. దగ్గరికి వచ్చేస్తాం. ఈ నాన్ వెజ్ కన్నా ఇప్పుడు వేసవకాలంలో ఇలాగే సుఖం. డైలీ చారు అనేది ఉండాలి. దగ్గరికి వచ్చేసి చూపిస్తాను బంగారం. మేము కూడా టైం మెయింటెనెన్స్ లేదు భోజనానికి ఈ 4 రోజుల నుంచి కూడా. ఓకేనమ్మా, అది ములక్కాడ అంతా గుజ్జే, మంచి ఇత్తనం రైదా. ఒక్క నిమిషం, ఇందులో పచ్చిరొయ్యలు కూడా వేసుకోవచ్చు మీరు, సూపర్ ఉంటుంది. కాకపోతే పండుబాబు తినడని నేను ఇలా వండుతున్నాను. ఓకేనమ్మా? పచ్చిరొయ్యలు వేసుకుంటే ఇలాగా అది తిరిగిపోద్దన్నమాట. ఒక్క నిమిషం ఉప్పు కారం చూసుకుంటాను, అన్నీ సరిపోయి. ఓకేనమ్మా? ఇదిగో కొంచెం నూనె చుక్క వేసుకుంటే, వంకాయ కదా, మేసకాలం వంకాయ కదా, కండ్రది రాదు, చక్కగా ఉంటుంది. ఇదిగో దగ్గరికి వచ్చేసింది. ఇదిగో చారురా, అదిగో ఒక్క బెల్లపురం వేసుకోండి, సలవ చేస్తుందమ్మా. చారులో చింతపొడి చారులో మిరియాల గింజ అలాగే వేస్తాం కాబట్టి ఒక్క బెల్లపురం వేసుకుంటే. ఓకేనమ్మా, కట్టేస్తున్నాను.
ఓకే బంగారం. ఒక వారం రోజుల నుంచి కూరలు అవి చూపించలేదు, షార్ట్ వీడియోలు మొదలెట్టారు. ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ జాయిగా వంటల్లోకి బయటెళ్తానమ్మా. చక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని. ఏమో చక్కటి మార్కులు మంచి స్పందించారు, పిల్లలందరూ కూడా చక్కగా వచ్చినాయి. ఎంత వస్తే అంతే తృప్తి. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారమ్మా. మళ్ళీ కాలేజీల టైం వచ్చేటప్పుడు చక్కగా జాయిన్ అవుతారు పిల్లలు. దూరం ప్రయాణాలకు గట్ట పంపించొద్దు. గోదావరికి కానీ చెరువులకు కానీ తానాలకు పంపించొద్దు. చాలా భయంకరంగా ఉన్నాయి, టీవీలో చాలా భయంకరంగా ఉన్నాయి. మనం ఏదన్నా వెళ్ళాలనుకుంటే వాళ్ళతో పాటు పని అవ్వలేదు అనుకోకుండా మనం కూడా వెళ్తే చాలా మంచిది. అమ్మ నా సలహా. ఓకేనమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.